హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 40 మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఇంతవరకు మనం 40 మాక్ టెస్ట్ అయితే ఈ మాక్ టెస్ట్తో కంప్లీట్ చేసాము. సో ఇందులో ఇంతవరకు మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేసాం ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ సిరీస్. సో ఈ సిరీస్ కనుక మీరు కానీ ఫాలో అవుతే ఖచ్చితంగా రీజనింగ్ మాక్ టెస్ట్లో ఎక్కువగా మీరు మార్కులు సాధించగలరు. ప్రతి ఒక్క పేపర్ కూడా 2023 పేపర్ ఇంతవరకు సాల్వ్ చేసాం. ఇక ఈ పేపర్ వచ్చేసరికి 2021 పేపర్ 2021 సంవత్సరంలో జరిగిన రీజనింగ్ పేపర్ అయితే మనం సాల్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇక చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. మనకి ఇక్కడ నెంబర్ సిరీస్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్ మార్క్ ఏ నెంబర్ వస్తుందని అడిగాడు. సో ఇక్కడ చూడండి 24, 25, 33, అగైన్ 60, క్వశ్చన్ మార్క్ అండ్ 249 ఉంది. సో మనం ఈ విధంగా చూడగానే చెప్పవచ్చు డిఫరెన్స్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. సో డిఫరెన్స్ మెథడ్ అంటే 24 నుంచి 25 1 ఇంక్రీజ్ అయింది, 25 నుంచి 33 సో 8 ఇంక్రీజ్ అయింది, 33 నుంచి 60 27 ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయిందో తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న నెంబర్ మనకు తెలియాలి, అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ ఎంతో మనకి తెలియదు. ఓకే, సో మీరు ఒకసారి గమనిస్తే 8 27 సో ఏ నెంబర్స్ అవ్వచ్చు అంటే 2 క్యూబ్ 8 అవుతుంది, 3 క్యూబ్ 27 అవుతుంది, అంటే ఇది 1 క్యూబ్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ నెంబర్ ఏ నెంబర్ వస్తుంది, 4 క్యూబ్ వస్తుంది. సో వరుసగా సో క్యూబ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. 4 క్యూబ్ వచ్చింది కదా, 4 క్యూబ్ అంటే 64. అలాగే ఇక్కడ 3 క్యూబ్ 27 అయింది, 33కి 27 యాడ్ చేస్తే 60 వచ్చింది. అలాగే 60కి 64 యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ ఏంటో వస్తుంది. సో యాడ్ చేస్తే 124, కాబట్టి 124 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కావాలంటే చెక్ చేయండి నెక్స్ట్ నెంబర్ వస్తుందో లేదో. సో నెక్స్ట్ నెంబర్ రావాలంటే 5 క్యూబ్ చేయాలి, 5 క్యూబ్ అంటే 125. సో 125 ప్లస్ 124 యాడ్ చేస్తే 249. సో నెక్స్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ ద లెటర్ దట్ వెన్ సీక్వెన్షియలీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ది గివెన్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్. ఓకే, ఇక్కడ మనకి ఒక సిరీస్ ఇచ్చాడు, లెటర్ సిరీస్. ఇందులో మనకి కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడనమాట, వాటిలో కంప్లీట్ చేయాలి. ఇన్కంప్లీట్గా ఉంది కదా, సో ఇన్కంప్లీట్ సిరీస్ని మనం కంప్లీట్ చేయాలి. వీటిలో ఏ ఆప్షన్ వస్తుందో అని అడిగాడు. ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే టోటల్ ప్లేసెస్ని కౌంట్ చేసుకోవాలి. టోటల్ ప్లేసెస్ని ఏం చేయాలంటే కౌంట్ చేయాలి ఫ్రెండ్స్. టోటల్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తే మనకి టోటల్ ఎన్ని వస్తాయి అంటే 16 ఉన్నాయి. సో ఈ 16 ఏ విధంగా రాసుకోవచ్చు, 4 4 16. కాబట్టి 4 4 వచ్చేసరికి ఒక 16 అవుతుంది. కాబట్టి 4 4 మనం ఏం చేయాలంటే సెక్షన్గా చేయాలి. 4 4 సెక్షన్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి సి ఉంది, హ్యాష్ ఉంది, పి. అంటే ఇక్కడ చూడండి ఎలా సాల్వ్ చేస్తామంటే సి ఉంది కదా, సి సో బ్లాంక్, అలాగే పి బ్లాంక్, ఎం బ్లాంక్, కే సిఎం. ఓకే, బ్లాంక్ కే. సో ఈ విధంగా సిరీస్ ఇచ్చారు మనకి. టోటల్ ఎన్ని ఉన్నాయంటే 16 ఉన్నాయి. 16 ఉన్నాయి, వాటిని మనం ఏం చెప్పాం, సో 4 4 16 రాసుకోవచ్చు. కాబట్టి మనం 4 4 వచ్చేసరికి ఒక సెక్షన్ కింద డ్రా చేస్తాం. 1 2 3 4 కాబట్టి ఇక్కడ ఒక డ్రా చేయండి. 1 2 3 4 ఇక్కడ ఒకటి, 1 2 3 4 ఇక్కడ ఒకటి, 1 2 3 4. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సి ఉంది, ఆ తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఏం లేదు, ఇక్కడ స్టార్టింగ్లో సి ఉంది, ఇక్కడ స్టార్టింగ్లో సి ఉంది. కాబట్టి అన్నింటిలో స్టార్టింగ్లో సి ఉంది కాబట్టి ఇక్కడ ఈ బ్లాంక్లో ఏమొస్తుందంటే సి వస్తుంది. అది ఎన్నో బ్లాంక్ చూడండి, 1 2 3, మూడో దాంట్లో సి ఉండాలి. సో ఆప్షన్స్లో చూడండి మూడో దాంట్లో సి ఉన్నది ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి. సో మూడో దాంట్లో సి అంటే ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ బిలో లేదు, ఆప్షన్ సిలో ఉంది, ఆప్షన్ డిలో కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి సెకండ్ ప్లేస్లో మనకి ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఎం ఉంది, ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎం ఉంది. కాబట్టి సెకండ్ ఎం రావాలి, ఎం రావాలి, అంటే స్టార్టింగ్ ఎం ఉండాలి. నెక్స్ట్ సో పి ఉంది ఫ్రెండ్స్, పి తర్వాత ఇక్కడ కూడా ఏం రావాలి, పి రావాలి. ఇక్కడ పి ఉంది ఆల్రెడీ, ఇక్కడ పి రావాలి. ఓకే, కాబట్టి సింపుల్గా అర్థమవుతుంది. సిఎంపీకే అనేది మనకి సిఎంపీకే అనేది మనకి సిరీస్ అవుతుంది. సో సిఎంపీకే అనేది, కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఎంకేసి. అలాగే ఇక్కడ పి ఉంది కదా, పి, అలాగే ఇక్కడ మనకి స్పేస్ ఉంది, అలాగే ఇక్కడ మనకు బ్లాంక్ ఉంది. కాబట్టి పి తర్వాత ఏం రావాలి, సిఎంపీకే కాబట్టి కే. సో ఎంకేసి పీకే ఉండాలి, ఎంకేసి పీకే రావాలి. ఇది కాదు. సో బహుశా చూడండి, సో చూడండి ఎంకేసి పీకే ఉండాలి, ఎంకే ఉంది, ఇది కాదు, ఎంకేఎం ఉంది, కాదు, ఎంకేసి పీకే పి. సో ఇది అవుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఓకే, సో ఆల్రెడీ మీకు ఇలాంటి ప్రాబ్లం చెప్పడం జరిగింది. సో రీజనింగ్ సంబంధించి ఓల్డ్ క్లాసెస్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం ఫ్రెండ్స్. రీజనింగ్ సంబంధించి ఫస్ట్ క్లాసెస్ వినండి, అందులో క్లారిటీగా సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద బిలో ఈక్వేషన్ కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన మ్యాథమెటికల్ సైన్స్లో ఈ రెండింటిని చేంజ్ చేయాలని అడుగుతున్నాడు.
ఓకే. సో ఇక్కడ ఏ మ్యాథమెటికల్ సైన్ అంటే ప్లస్ డివిజన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ డివిజన్ చెక్ చేద్దాం చూడండి. సో 15 మైనస్ 14. సో డివిజన్ ప్లేస్లో ఏం రాయాలి? పాజిటివ్ సింబల్ 21 ఇంటూ 27. సో ఇక్కడ ప్లస్ సింబల్ ప్లేస్లో డివిజన్ రాయాలి. డివిజన్ 9. సో మన బాడ్ మాస్ రూల్ ప్రకారం మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి ఫస్ట్. సో 9 3 is 27. అగైన్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 3 1 is 3, 3 2 is 6 ప్లస్ 14 మైనస్ 15. సో 15 మైనస్ 14 అంటే 1 వస్తుంది. 1 ప్లస్ 63 64 అయింది. కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టాబ్లెట్ ఈజ్ రిటన్ యాజ్ 21 to 12 5 40. హౌ విల్ రెసెస్ బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అన్నాడు. సో టాబ్లెట్ని ఏ విధంగా కోడ్ చేయొచ్చు అండి? 21 12 5 40 అంట. సో అంటే ఇక్కడ కోడింగ్ చూడండి. టీ అంటే 20 కాబట్టి 20 రాశాడు. ఏ అంటే 1 వచ్చింది. B2 L 12 E 5 T 40 అయింది. టీ ఎందుకు 40 అయింది? T 20 అవుతుంది. 22 40 అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా చెప్పొచ్చు, ప్లేస్ వాల్యూస్ ఇచ్చాడు ఫ్రెండ్స్. టోటల్ ప్లేస్ వాల్యూస్ రాశాడు అనమాట, అంతే, అంతకని ఇంకేం చేయలేదు. సో ప్లేస్ వాల్యూస్ రాశాడు కాబట్టి రెసెస్ అంటే R ఉంది. R అంటే అర్థం ఏంటి? 18. అలాగే హెచ్ ఉంది ఫ్రెండ్స్. హెచ్ అంటే 8 అవుతుంది. ఈ అంటే 5 అవుతుంది. అలాగే ఎస్ అంటే 19 అవుతుంది. యూ అంటే 21. లాస్ట్లో ఎస్ ఉంది. ఎస్ అంటే 19 19 2 లాస్ట్లో ఇంటూ 2 చేయాలి. 19 2 38 అవుతుంది. కాబట్టి ఎండింగ్లో 38 ప్రతిదానికి ఉందా అంటే లేదు. సో స్టార్టింగ్ 20కి ఉంది. అలాగే మనం స్టార్టింగ్లో 18 ఉండాలి. 18 కేవలం మనకి ఆప్షన్ బిలోనే ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి 4 letter clusters హ్యావ్ బీన్ గివెన్. ఇక్కడ చూడాలి ఆడ్ వన్ అవుట్ అంటాం. సో ఈ ఆడ్ వన్ అవుట్ సంబంధించి ఆల్రెడీ మనం క్లాస్ చెప్పడం జరిగింది. ఆడ్ వన్ అవుట్ వెరీ ఇంపార్టెంట్. సో 2021లో మనకి జీడీలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగారు. ఆడ్ వన్ అవుట్ ప్రెజెంట్ అయితే CHSL CGLలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనకి రిపీట్ అవుతున్నాయి. 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిలో 3 సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఒకటి ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వదు, అది ఏదైతే ఫాలో అవ్వదో అదే మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ముందు మనకు ప్లేస్ వాల్యూస్ తెలియాలి. డిబి, డి అంటే 4, బి అంటే 2, జెడ్ అంటే 26, ఎక్స్ అంటే 24 అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్యావియన్ ఉంది. సి అంటే ఏంటి ఫ్రెండ్స్? సి అంటే 3 అండ్ ఏ అంటే 1, బి అంటే 25 22 వస్తుంది. నెక్స్ట్ టీఆర్పిఎన్ ఉంది. టీ అంటే 20, 18 16 అండ్ 14. ఓకే. ఇటు మధ్యన మీరు రిలేషన్ గమనించండి. 4 నుంచి 2 అయిందంటే -2 అయింది. ఇక్కడ 2 నుంచి 26 అయిందంటే -2, ఇక్కడ కూడా -2, టోటల్ -2 అయింది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ 14 నుంచి 12 అంటే -2, ఇక్కడ -2 ఇక్కడ -2 అయింది. సో 3 - 2 1 అయింది. 1 - 2 అంటే 25. ఓకే. 25 - 2 అంటే 23 రావాలి. సో ఇక్కడ 23 రాలేదు. అలాగే ఇక్కడ చూడండి 20 - 2 18 వచ్చింది. 18 - 2 16, 16 - 14. సో అన్నీ కూడా -2 అయినాయి కానీ ఆప్షన్ బి సో కరెక్ట్గా రాలేదు. 22 వచ్చింది. ఇక్కడ 23 రావాలి. 23 అంటే W ఉండాలి, అది లేదు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సో మైండ్ ఈజ్ రిటన్ యాజ్ MIND. మైండ్ ఈజ్ రిటన్ యాజ్ NJOE. హౌ విల్ నెఫ్ట్ బీ రిటన్ దట్ లాంగ్వేజ్? సో మైండ్ అంటే 13 అవుతుంది. 13. సో N అంటే 14. I అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? 9. J అంటే 10 అవుతుంది. 14 15. సో +1 అయింది ఫ్రెండ్స్. సో +1 అయింది. ఈచ్ లెటర్ +1 అయింది. NEFT. N అంటే 14. 14 కొన్ని యాడ్ చేస్తే 15 అంటే O వస్తుంది. O ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే. O. నెక్స్ట్ E ఉంది ఫ్రెండ్స్. E అంటే 5. 5 + 1 6. 6 అంటే F. F ఉంది. 5 ప్లస్ అంటే 6 + 1 చేయాలి. 6 + 1 అంటే 7. 7 అంటే G. సో OFG అంటే కేవలం ఆప్షన్ బిలోనే ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో మిస్సింగ్ నెంబర్ ఫ్రెండ్స్, ఇది వెరీ సింపుల్ ప్రాబ్లం. సో 10 5 20 ఉంది. 20 10 40 ఉంది. 40 20 ఉంది. సో వెరీ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10 ఏమైందంటే 20 అయింది. 20 యాడ్ చేస్తే 40, 40కి 40 యాడ్ చేస్తే సో 80 అవుతుంది. ఓకేనా? 40కి 40 యాడ్ చేస్తే 80 అవుతుంది. ఓకే. లేదా మరొక లాజిక్ చూడండి. ఇక్కడ 10 ఉంది. 10కి 10 యాడ్ చేస్తే 20, 20కి 20 యాడ్ చేస్తే 40. అలాగే 20 ఉంది. 20కి 20 యాడ్ చేస్తే 40, 40కి 40 యాడ్ చేస్తే 80. మిడిల్లో కూడా చూడండి 5 10 20 ఉంది. 5కు 5 యాడ్ చేస్తే 10, 10కి 10 యాడ్ చేస్తే 20. సో లాజిక్ ఏంటంటే సేమ్ నెంబర్ యాడ్ చేస్తూ ఉన్నారు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. సిలాలిజం నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. సో సాల్వ్ చేద్దాం. ఆల్ డాన్సర్స్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్. ఆల్ డాన్సర్స్, అన్ని డాన్సర్స్ ఏమవుతున్నారంటే స్పోర్ట్స్ పర్సన్స్ అయ్యారు.
సో ఎస్ రాసుకోండి. ఆల్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ మేల్స్. ఆల్ స్పోర్ట్స్ పర్సన్ ఏమవుతున్నారంటే మేల్స్ అవుతారు. ఓకే, కన్క్లూజన్ చూడండి ఫ్రెండ్స్. కన్క్లూజన్ చూస్తే మీకు ఆల్ డాన్సర్స్ ఆర్ మేల్స్. అందరు డాన్సర్స్ ఏమవుతారంటే మేల్స్ అవుతారంట. అవునా కదా? అవును. సమ్ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ డాన్సర్స్. కొంతమంది ఏమవుతున్నారంటే డాన్సర్స్. అవునా కదా? అవును. కాబట్టి బోత్ కన్క్లూజన్ ఫాలోస్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఎనాలజీ ప్రాబ్లమ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. కాకపోతే లెటర్ క్లస్టర్ సిరీస్ ఇచ్చాడు, ఎనాలజీ ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఏ హెడ్ అని ఇచ్చాడు కదా, AHEAD. సో దాని కోడ్ లాంగ్వేజ్ రాసుకోండి, ZEFB. సో WY అని. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అవుతుంది, 8 అవుతుంది, E అంటే 5. సో E అంటే 1 అవుతుంది, D అంటే 4, D అంటే 25 అండ్ 23, B అంటే 2, F అంటే 6, Z అంటే 26 అవుతుంది. ఓకే, ఇక్కడ -1 అవుతుంది, ఇక్కడ -2, ఇక్కడ -3, ఇక్కడ -4, ఇక్కడ -5 అవుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు టోటల్. సో 1 2 3 4 మైనస్ అవుతూ వెళ్ళాయి ఫ్రెండ్స్. కాబట్టి వ్యాలర్ ఏ విధంగా అవుతుందో చూడండి. వ్యాలర్ VALOR. వ్యాలర్ అంటే ఇక్కడ 22 ఉంది కదా, -1 అంటే U వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -2 జరగాలి. ఇది -2 అంటే మనం 27లో నుంచి -2 చేయాలి, ఎందుకంటే ఏ దగ్గర నుంచి రివర్స్ వెళ్తున్నాం కాబట్టి. 25 అవుతుంది. 25 అంటే Y. సో UY స్టార్టింగ్లో ఎక్కడ ఉందంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఆప్షన్ Dలో ఉంది. ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సో 17:119 అండ్ ప్రపోర్షన్ (180-23) ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 17 నుంచి 119కి రిలేషన్ ఏంటో కనుక్కోవాలి. వెరీ సింపుల్. 17 7s 119 కదా, అలాగే 23 7s కూడా 161 వస్తుంది. 7 3s 21, 7 2s 14, 16. సో 161. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంటూ 7 అయింది. అలాగే ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో మనకు తెలియదు అనుకోండి, సింపుల్గా 182/7 చేయండి. ఇక్కడ ఉన్న నెంబర్ వస్తుంది. 7 2s 14, 14 అంటే 4 వస్తుంది, 7 6s 42. కాబట్టి 26 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 26 7 times 182 అవుతుంది. 26 7 times 7 6s 42 కదా, 7 2s 14, 18 అవుతుంది. సో 182. సో 26 7 times 182 కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పిన క్వశ్చన్స్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.